వెల్కమ్ టు యంత్ర టెక్నాలజీస్. ఈ వీడియోలో మీకు కీప్యాడ్ ఇంటర్ఫేసింగ్ ఎలాగన్నది నేర్చుకుంటారు. STM32 మన కిట్కి మెంబ్రెన్ కీప్యాడ్, ఇది 4x4 కీప్యాడ్ అంటారు. దీనికి టోటల్ 8 వైర్స్ వస్తాయి. ఈ 8 వైర్స్ కూడా మీకు ఎలా ఉంటాయంటే 4 రోస్ 4 కాలమ్స్ అని చెప్తాం. అంటే ఇప్పుడు ఈ మెంబ్రెన్ కీప్యాడ్ అడుగున ఒకదానికొకటి టచ్ అవ్వకుండా 4 రోస్ X1, X2, X3, X4 అని ఉంటాయి. దానికి టచ్ అవ్వకుండా వెర్టికల్గా Y1, Y2, Y3, Y4 అని ఇంకో 4 వైర్లు ఉంటాయి. ఈ వైర్లు ఎలా ఉంటాయంటే ఈ X2 తీసుకోండి ఉదాహరణకి. X2 దగ్గర ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అనమాట. ఈ మెంబ్రెన్ అంటే మన లెక్కలో అది 4 అనే ఒక నంబరు. ఈ బటన్ మనం నొక్కంగానే ఈ ఫస్ట్ రో, అదే ఫస్ట్ కాలము, సెకండ్ రో X2, Y1 రెండు కలిసిపోతాయి అన్నమాట. ఇక్కడ నొక్కలేదనుకోండి ఈ రెండు కలవు. అలాగే ఏదో ఒక 9 అనే నెంబర్ ఉంది. ఈ 9 దగ్గర కూడా మనం Y3 అలాగే X3 X3 అనేవి రెండు ఒకదానికొకటి కలిస్తే ఈ 9 అనేది ప్రెస్ అయినట్టు. అలాగే సపోజ్ ఇక్కడ 0 అనే ఒక లెటర్ ఉందనుకోండి. ఈ 0 అనేది ప్రెస్ అవ్వాలంటే Y2 అలాగే X4 ఈ రెండు కలిస్తేనే అవుతాయి. అయితే కలవడం అంటే ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే మైక్రో కంట్రోలరు దీనికి టోటల్ 8 పిన్స్ని వాడుతుంది అనమాట. దాని మీద ఉన్న పిన్స్లో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ A0, A1, A2, A3 అనుకోండి. అంటే పోర్ట్ అనమాట. పోర్ట్ A0, A1, A2, A3 దీనికి ఇచ్చింది. అలాగే A4, A5, A6, A7 ఈ 4కి ఇచ్చింది. అంటే టోటల్ 8 పిన్స్ని దీనికి వాడింది అనుకుందాం. ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ X1 అనే పిన్, అంటే X1 అంటే A0 అనుకోండి. A0 అనే పిన్ని హై చేస్తుంది అనమాట. 3.3 volts ఇచ్చి ఇమీడియట్గా ఏం చేస్తుందంటే Y1 అంటే A4, A5, A6, A7 ఇలాగా ఫస్ట్ X1 హై చేసిన వెంటనే X1 అంటే A0 పిన్ని హై చేసి ఇక్కడ హై అయిందా, ఇక్కడ హై అయిందా, ఇక్కడ హై అయిందా, ఇక్కడ హై అయిందా ఈ 4 చెక్ చేస్తుంటుంది. సపోజ్ ఈ పైన ఉన్నది 1, 2, 3, 4 అండ్ A అనే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ యూజర్ ఎవడైతే ఉన్నాడో 1ని నొక్కకపోయినా, 2ని నొక్కకపోయినా, 3ని నొక్కకపోయినా, Aని నొక్కకపోయినా కూడా ఈ X1 అంటే నా ఉద్దేశం A0 అనే పిన్ని హై చేసినప్పుడు ఈ 4ని రీడ్ చేస్తే, అంటే A4, A5, A6, A7 4 పిన్లు అనేది రీడ్ చేసినప్పుడు కంట్రోలరు అంటే దీన్ని అవుట్పుట్గా సెట్ చేసి A0 అనేదాన్ని, A4, A5, A6, A7 అనే వాటిని ఇన్పుట్లుగా తీసుకుని చెక్ చేస్తే వీటిలో దేని దగ్గరన్నా కూడా అన్ని జీరోలే వచ్చాయి అనుకోండి, అంటే లో వచ్చిందనుకోండి, ఈ మనిషికి ఏది ప్రెస్ చేయలేదని అర్థం. లేదు సపోజ్ ఏ అనే కీ నొక్కాడు అనుకోండి, అప్పుడేమవుతుంది ఈ A0 దగ్గర హై సెట్ చేసినప్పుడు A7 అనే పిన్ ఒక్కదాని దగ్గర మాత్రం హై సెట్ అవుతుంది, మిగతా ఎక్కడ కూడా హై సెట్ అవ్వదు. అలాగే ఏదైనా అంటే ఇప్పుడు ఈ వరుసలో 1, 2, 3 A అనే పిన్స్లో ఏదైనా ఒకటి ప్రెస్ అయినప్పుడు ఆ కింద ఉన్న పిన్ దగ్గర ఎక్కడో చోట హై డిటెక్ట్ అవుతుంది. దాన్ని బట్టి కంట్రోలర్ ఏమనుకుంటుంది, ఓహో యూజర్ ఇది నొక్కాడనమాట అని దానికి తెలుస్తుంది. ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అంటే మనం ఏదో అనుకున్నట్టుగా 1, 2, 3 ఇలాగ ఒక్కొక్కటి అది హై సెట్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోకండి. ఇది చాలా ఫాస్ట్గా, అంటే సెకండ్లో 100వ వంతు టైంలో చాలా ఫాస్ట్గా ఇది స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఎక్కడ కూడా డిటెక్ట్ అవ్వలేదు, లేకపోతే డిటెక్ట్ అయ్యాయి, అయితే ఓకే ఈ కీ ప్రెస్ అయింది లేకపోతే ప్రెస్ కాలేదని రికగ్నైజ్ చేస్తుంది. వెంటనే మళ్ళీ ఏంటి A0ని లో చేసేసి నెక్స్ట్ A1 దీన్ని హై చేస్తుంది, మళ్ళీ ఈ 4ని స్కాన్ చేస్తుంది. ఏదైనా హై అయిందా, లో అయిందా, హై అయిందా, లో అయిందా. దాన్ని బట్టి ఈ 4, 5, 6, B అనే క్యారెక్టర్స్లో ఏ నెంబర్ అనేది ప్రెస్ అయింది అనేది రికగ్నైజ్ చేస్తుంది. అసలు ఏది ప్రెస్ అవ్వలేదా, ప్రెస్ అయితే ఇది ప్రెస్ అయింది. సేమ్ అదే ఈ రెండు మళ్ళీ 0 చేసేసి ఇప్పుడు A2 అంటే X3 A2 అనే పిన్ హై చేసి ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాం. అలాగే A3 అనే పిన్, ఇలా 4 పిన్స్ దగ్గర ఒక్కొక్క దానికి హై సెట్ చేసుకుని ఆ కరస్పాండింగ్ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఏం వస్తున్నాయని చెక్ చేసి యూజర్ ఏ కీ ప్రెస్ చేశాడని చెక్ చేయడమే ఈ పర్టికులర్ లాజిక్. అయితే మనం ఇంత కష్టపడి ఆ పిన్ని సెట్ చేసి ఒక్కొక్కటి వెతుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఆర్డినోలో లైబ్రరీస్ అని ఉంటాయి. ఆ లైబ్రరీలో ఒకటి keypad.h. ఈ keypad.h అనే ఒక హెడర్ ఫైల్లో మనకు అవసరమైనటువంటి ఈ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పిన్ వైరింగ్కి వచ్చేసరికి ఆ పైన మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కూడా చూపించాను. దీనికి ఇక్కడ ఒక LCD ఉంది. ఈ LCD అనేది ఏంటి డిస్ప్లే. ఇక్కడ పక్కన బ్లూ కలర్లో మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో, కోర్స్ అక్కడ ఏదో వేరే టెక్స్ట్ ప్రింట్ అవుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్కి దీనికి సంబంధం లేదు. సో ఏదో ఒక టెక్స్ట్ వస్తుంది, ఆ టెక్స్ట్ని ఎలా ప్రింట్ చేయాలి ఏంటన్నది కూడా మీకు చెప్తాను. ఇందులో ఇంటర్ఫేసింగ్ ఏంటంటే LCDకి కంట్రోల్ చేయడానికి I2C బస్ అని ఉంటుంది. దీంట్లో 5 వోల్ట్ గ్రౌండ్, అంటే 5 volts 0 volts అనేవి కంట్రోలర్ నుంచి ఇస్తారు. ఈ కంట్రోలర్ LCDకి 5 volt 0 volt ఇస్తుంది. దాంతో పాటుగా
ఇక్కడ 2 పిన్స్ ఉంటాయి. ఎస్సీఏ, ఎస్సీఎల్, ఎస్డీఏ. ఎస్సీఎల్ అంటే సీరియల్ క్లాకు, ఎస్డీఏ అంటే సీరియల్ డేటా. సో ఈ కంట్రోలర్తో ఈ ఎల్సీడీకి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే, ఇది ఒకదానితో ఒకటి మాట్లాడుకోవాలంటే ఈ 2 వైర్లు యూజ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ 2 వైర్లో ఒకదాన్ని క్లాక్ అని అంటాం, ఇంకో దాన్నేమో డేటా అని అంటాం. ఎస్డీఏ, ఎస్సీఎల్ అని అంటారు. సో ఈ పర్టికులర్ ఎల్సీడీ మీద ఉన్నటువంటి ఎస్డీఏ అనే పిన్ను, ఇక్కడ మీకు పిన్ వైరింగ్ ఇచ్చాం. ఈ ఎస్డీఏ అనే డేటా పిన్ అంటే PB7 పోర్ట్ బిలో 7th పిన్కి ఇది కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే కంట్రోలర్లో పోర్ట్ B7 ఏదైతే ఉందో అది సీరియల్ డేటా ఎస్డీఏ అనే పిన్ కనెక్ట్ అవుతుంది. B6 ఏదైతే ఉందో అది క్లాక్ అనే పిన్ కనెక్ట్ అవుతుంది అనమాట. దీన్ని కింద వైరింగ్ డయాగ్రామ్లో మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆర్మ్ కార్టెక్స్ M3 బోర్డుకి ఎల్సీడీ 16:2 ITC ఎల్సీడీలో ఇక్కడ A4 అనే పిన్ మనం ఎస్డీఏ అంటాం, ఇదేమో PB7కి వెళ్ళింది. అలాగే A5 అనేది ఇక్కడ SCL అంటాం క్లాకు, ఇదేమో PB6కి వెళ్ళింది. అలాగే 5 వోల్ట్కి గ్రౌండ్కి వెళ్ళాయి. దీంతోపాటు ఈ కీప్యాడ్లో ఇందాకనే చెప్పాను మీకు రోసు కాలమ్స్ అని. సో ఇక్కడ ఇందులో మనం కనెక్ట్ చేస్తున్న కీప్యాడ్లో లాజిక్ రివర్స్ అయింది. నేను ఇందాక మీకు చెప్పింది PA0 అని చెప్పాను, కాకపోతే ఒకసారి ఇక్కడ కీప్యాడ్ చూడండి. ఈ కీప్యాడ్కి నెంబరింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ది ఇదేమో రో 1, రో 2, రో 3, రో 4. ఫస్ట్ 4లో లెఫ్ట్ నుంచి R1, R2, R3, R4 వస్తాయి. లాస్ట్ 4 ఏంటంటే C1, C2, C3, C4 వస్తాయి. అయితే ఇక్కడ మన బోర్డు మీద మన పిన్ అవుట్ ఎలా ఉందంటే, మీరు ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ బోర్డు కంపెనీ వాడు తయారు చేసిన బోర్డు ఇటుపక్క నుంచి A0 నుంచి A7 ఉంటాయి, A0 to A7. సో అందుకని మనం సాఫ్ట్వేర్ లాజిక్ రివర్స్ చేసి A7 నుంచి A0 రాసామన్నమాట. అంటే హార్డ్వేర్లో వైర్లు మార్చుకోవడం కష్టం కాబట్టి సాఫ్ట్వేర్లో మనం దానికి రివర్స్ వచ్చేలా రాసుకున్నాం. సో అందుకని ఇక్కడ పిన్ మ్యాప్ కూడా రివర్స్లో వచ్చింది చూడండి. సో R1 రో 1 అనేది PA7కి వెళ్ళింది, రో 2 అనేది PA6కి, అదేవిధంగా C1, C2, C3, C4 అనేది రివర్స్లో కనెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ రివర్స్లో కనెక్ట్ అయిన ఇబ్బంది లేదు, మనం సాఫ్ట్వేర్లో దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది వైరింగ్ డయాగ్రామ్. ఇంకపోతే దీన్ని మీరు వాడడానికి యాక్చువల్గా ఇక్కడ కీప్యాడ్ అనేటువంటి ఒక లైబ్రరీని ఇన్స్టాల్ చేయాలి. ఈ లైబ్రరీ ఎక్కడ దొరుకుతుందండి, ఎలా ఇన్స్టాల్ చేస్తామండి? దానికన్నా ముందు మీకు చూపించినటువంటి ఈ కిట్లో ఇక్కడ కీప్యాడ్ అని రాసింది కదా, దాంట్లో దీన్ని ఎలా పెట్టాలి చూడండి. ఇలా పెట్టాలి, ఇలాగ ఉండాలి, రివర్స్లో పెట్టకూడదు. ఈ కీప్యాడ్ పైకి ఉన్నప్పుడు ఈ బెడ్జ్ కనెక్టర్ ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్ ఇందులో పెట్టాడు. కరెక్ట్గా 8 పిన్స్ ఉన్నాయి, 8 పిన్స్లో ఇలా ఉంటే జస్ట్ ఇలా కనెక్ట్ చేసాడు, అయిపోయింది. సో కీప్యాడ్ కనెక్ట్ అయింది. ఇప్పుడు కనెక్షన్స్ అయిపోయిన తర్వాత దీనికి ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలి. ఇంతకుముందు చెప్పిన లాజిక్ అంతా ఇక్కడ ఉంది, ఎలా పనిచేస్తుంది ఏంటన్నది. తర్వాత ఇప్పుడు మనం లైబ్రరీ మేనేజర్లోకి వెళ్ళి లైబ్రరీని యాడ్ చేయాలి. ఈ లైబ్రరీ ఎక్కడ దొరుకుతుందండి? మళ్ళీ మీకు ఇచ్చినటువంటి ఫోల్డర్ చూడండి, STM32 ప్రోగ్రామ్స్ ముందర ఈ కిట్ ఉంది కదా, ఈ కిట్లో ఇక్కడ లైబ్రరీస్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఈ లైబ్రరీస్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కీప్యాడ్ 3.11.zip అని ఉంటుంది. ఇది జిప్ ఫైల్, ఇందులో కీప్యాడ్ లైబ్రరీ ఉంటుందన్నమాట. దీన్ని ఎలా వాడతామండి? ఒకసారి ఆర్డినో ఐడిలోకి వెళ్ళండి, వెళ్ళి ఇక్కడ ఏదైనా ఐడిలోకి వెళ్ళండి, టూల్స్లోకి వెళ్తే స్కెచ్లోకి వెళ్ళండి. స్కెచ్లోకి వెళ్తే స్కెచ్లో ఇంక్లూడ్ లైబ్రరీ అని ఒకటి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇంక్లూడ్ లైబ్రరీలో మీకు ఇక్కడ మేనేజ్ లైబ్రరీస్ అని ఒకటి, దాని కింద యాడ్ జిప్ లైబ్రరీ అని ఒకటి ఉంటుంది. ఈ జిప్ లైబ్రరీ క్లిక్ చేస్తే విండో ఓపెన్ అయ్యి ఎక్కడ ఏ లైబ్రరీ ఓపెన్ చేయాలని అడుగుతుంది. మీరు జాగ్రత్తగా మీ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో సాఫ్ట్వేర్ది, నేను ఇక్కడ నా దగ్గర అయితే పెన్ డ్రైవ్లో ఉంది కాబట్టి నేను దిస్ PC, ఇందులో USB డ్రైవ్ ఉంది, ఇది నాది. మీరు ఒకవేళ డెస్క్టాప్ మీద కాపీ చేసుకుంటే డెస్క్టాప్లోకి వెళ్తారు. ఇందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి EYT M21 STM32 ఆర్మ్ కార్టెక్స్ కిట్ అని చూడండి, దీంట్లో ఇక్కడికి వెళ్తే లైబ్రరీస్ అని ఉన్నాయి. దీంట్లో డబుల్ క్లిక్ చేయండి, అక్కడ ఈ keypad.zip అని ఉంది, ఇది సెలెక్ట్ చేసి కింద ఓపెన్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకైతే లైబ్రరీ యాడెడ్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ ఇందులో యాడ్ చేశాను కాబట్టి ఏ లైబ్రరీ నేమ్డ్ కీప్యాడ్ 3.11 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని నాకు వచ్చింది. ఆరెంజ్ కలర్లో వస్తే వార్నింగ్, గ్రీన్ కలర్లోనో వైట్ కలర్లో వస్తే ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా సిస్టంలో ఉంది కాబట్టి ఆల్రెడీ ఉందని చెప్పింది. మీకైతే లైబ్రరీ యాడెడ్ టు ద ఫైల్ యాడెడ్ టు ద లైబ్రరీ మెనూ అని వస్తుంది, గ్రీన్ కలర్. సో అది వార్నింగే, ప్రాబ్లం లేదు. సో ఇలాగ మీరు లైబ్రరీది యాడ్ చేసుకుంటారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో మీరు ఎయిదర్ లైబ్రరీ మేనేజర్లోకి వెళ్ళి అక్కడ కీప్యాడ్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా డైరెక్ట్గా జిప్ ఫైల్ తీసుకుని దాని నుంచి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జిప్ ఫైల్ అయితే మీకు ఈజీగా ఉంటుంది, అది ఫాలో అవ్వండి. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు
నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే కోడ్. ఈ కోడ్ మీకు ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఫైల్స్లో ఉంది. అందులో ఎక్కడికి వెళ్తారంటే ఇక్కడ చూడండి, STM32 ప్రోగ్రామ్స్లో ఇప్పుడు మనం మాట్లాడుతుంది కీప్యాడ్ ఎల్సిడి. సో ఈ కీప్యాడ్ ఎల్సిడి అనే ఒక ఫోల్డర్లో ఈ .invo ఫైల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఆర్డినో ఐడి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత దీంట్లోకి వెళ్ళి, సో ఇక్కడ మీరు చూడొచ్చు #include keypad.h wire.h liquid crystal i2c.h అని కూడా ఉంది. సో ఇక్కడ ఇంకో పని కూడా మీరు చేయాలి. ఇందాక keypad.h యాడ్ చేసిన పద్ధతిలోనే మళ్ళీ పైన స్కెచ్లోకి వెళ్తారు, ఇంక్లూడ్ లైబ్రరీలోకి వెళ్తారు, యాడ్ జిప్ లైబ్రరీ కూడా వెళ్ళాలి. సో అదే ఫోల్డర్ ఇందాక ఏదైతే ఓపెన్ చేసామో, ఇప్పుడు నా దాంట్లో అయితే నా పెన్ డ్రైవ్లో ఉంది కాబట్టి దిస్ పీసీ USB డ్రైవ్ STM21 STM32 ఈ కిట్లోకి వెళ్ళి ఇక్కడ లైబ్రరీలోకి వెళ్ళి దీంట్లో ఇక్కడ చూడండి లిక్విడ్ క్రిస్టల్ i2c 1.1.2 జిప్ అని ఉంది. ఇది క్లిక్ చేసి మళ్ళీ ఓకే కొట్టండి. ముందే చెప్తున్నాను, నా దగ్గర మళ్ళీ వార్నింగ్ వస్తుంది, అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి. సో యాడెడ్, ఒకవేళ కనుక లైబ్రరీ లేకపోతే యాడెడ్ టు లైబ్రరీస్ అని ఇలా గ్రీన్ మెసేజ్ వస్తుంది. నా దగ్గర ఆల్రెడీ ఉంది కానీ అది ఎర్రర్ మెసేజ్ త్రో చేయలేదు. ఎనీవే ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు దీని తర్వాత ఏంటి, ఇవి ఎందుకు యాడ్ చేసామండి అంటే యాక్చువల్గా ఈ #include అనేవి కంట్రోలర్కి మనం ఇచ్చేటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఫైల్స్ అనమాట. అంటే ప్రతి ప్రోగ్రాము మొత్తం అంతా ఒకడే కూర్చొని రాయడం కాకుండా రొటీన్గా రాసే కొన్ని టాస్క్లు ఉన్నాయనుకోండి, దానికోసం ప్రతివాడు మొదటి నుంచి స్టార్ట్ చేసి చేయడం కష్టం అవుతుంది. కాబట్టి దీనికి ఏం చేస్తారంటే ఆల్రెడీ రాసేసిన హెడర్ ఫైల్స్ ఎవరో ఒకరు పెడతారు. సో దాన్ని బట్టి మనం డైరెక్ట్గా వాడేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి లిక్విడ్ క్రిస్టల్ i2c అని మీకు ఆరెంజ్ కలర్లో ఒకటి కనిపిస్తుంది. దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఇది C++ స్టైల్ అనమాట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. సో లిక్విడ్ క్రిస్టల్ _i2c ఇక్కడ కూడా చూడండి, ఇది ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఇక్కడ మీరు క్యాపిటల్ లెటరో స్మాల్ లెటరో ఈ _ తేడా పెడితే ఆ కలర్ రాదు. సో అందుకని ఇది రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ LCD అనే పేరుతో లిక్విడ్ క్రిస్టల్ ఆబ్జెక్ట్ దాన్ని క్రియేట్ చేశారు. దాని అడ్రస్ 27, ఇప్పుడు 0x27 ఉంది చూడండి, ఇది హెక్సాడెసిమల్ 27 అనమాట. అంటే ఈ LCD ఏదైతే ఉందో దీనికి ఒక అడ్రస్ ఉంటుంది, i2c స్లేవ్ అడ్రస్, అది డిఫాల్ట్ 27. అలాగే 16,2 అంటే అర్థం ఏంటంటే ఈ డిస్ప్లేలో 16 క్యారెక్టర్స్ 2 రోస్లో వస్తాయని. ఇప్పుడు ఈ డిస్ప్లేస్ అనేవి 16/2 అంటాం, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ 16 క్యారెక్టర్లు వస్తుంది ఒక రోలో. అలాంటివి 2 రోలు వస్తాయి దీనిలో, పైన ఒకటి కింద ఒకటి. సో అందుకని 16/2 అంటారు. కొన్నింటిలో 20/4 కూడా ఉంటాయి, అంటే 4 లైన్స్లో 20 క్యారెక్టర్స్ వరకు వస్తాయి. సో ఇక్కడ కాన్స్టెంట్ బైట్ రోస్ అనే పేరుతో ఒకటి డిక్లేర్ చేశారు. సో రోస్ అనేవి 4, కాలమ్స్ అనేవి కూడా 4. కొన్ని కీప్యాడ్స్ ఉంటాయి, వాటిలో మీకు 3/4 కూడా వస్తాయి. ఇప్పుడు నేను చూపించిన కీప్యాడ్ మీరు ఇది 4/4, అదేవిధంగా మీకు 3/4 కూడా ఉంటాయి. ఇందులో మీకు ABCDలు రావు. సో ఇలాంటి కీప్యాడ్లో కూడా మీరు రావాలనుకుంటే దానికి 4/3 రాసుకోవచ్చు, అంటే 4 రోస్ 3 కాలమ్స్ అనమాట. సో అలా మీకు ఇచ్చినటువంటి మోడల్ని బట్టి మీరు ఇక్కడ కోడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది 4/4 కాబట్టి అలానే ఉంచాం. అలాగే ఈ 4/4లో ఇక్కడ చూడండి, మన కీప్యాడ్ ఎలాగైతే ఉందో అలాంటి కాన్స్టెంట్ క్యారెక్టర్ అరే ఒకటి 2 డైమెన్షనల్ అరేని ఒకటి డిక్లేర్ చేసాం. అంటే ఈ కీస్ అనే పేరుతో రోస్ అనే ఒకటి, కాలమ్స్ అనే ఒకటి, అంటే ఒక 4/4 క్యారెక్టర్ అరేని మనం క్రియేట్ చేసాం. ఆ క్యారెక్టర్స్ ఏమిటి, ఫస్ట్ క్యారెక్టర్ 1, నెక్స్ట్ క్యారెక్టర్ 2. ఈ సింగిల్ కోట్స్లో పెడితే అది క్యారెక్టర్ అని అర్థం, డబుల్ కోట్స్లో పెడితే అది స్ట్రింగ్ అని అర్థం. సో సింగిల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఇందులో ఈ ఆర్డర్లో పెట్టారు. సో అది మన కీప్యాడ్ ఏదే రకంగా ఉందో అదే రకంగా 1 2 3 4 A 4 5 6 B అదే టైప్లో దాన్ని పెట్టారు. సో ఇలా ఒక యారే క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ బైట్ రో పిన్స్ రోస్, కాలం పిన్స్ కాలమ్స్. ఇంకొక బైట్ని ఎలా డిక్లేర్ చేసామంటే ఇంతకుముందు చెప్పాను చూడండి, ముందు మన దగ్గర ఉన్న వాటిలో రోస్ వేటికి కనెక్ట్ అవుతాయి, కాలమ్స్ వేటికి కనెక్ట్ అవుతాయి చెప్తాం. సో రోస్ అనేవి A7 A6 A5 A4. ఇందాక చెప్పిన విధంగా ఫస్ట్ 4 లైన్స్ ఏవైతే ఉన్నాయో అది R1 R2 R3 R4, అవి మనకి A7 A6 A3 A5 A4 కనెక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ అదే రాసాను చూడండి, A7 A6 A5 A4 ఫస్ట్ ది రోస్. అలాగే కాలమ్స్ దీనికి వెళ్తున్నాయంటే A3 A2 A1 A0 దీనికి కనెక్ట్ అవుతున్నాయి. ఆ కిందన రాసింది ఇది కామెంట్ అండి, ఇది పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మీకు హైలైట్ అవ్వట్లేదు చూడండి, ఇది హైలైట్ అవ్వట్లేదంటే గ్రీన్ కలర్లో రాలా. సో పైదానికి వచ్చింది కిందానికి రాలేదంటే అర్థం ఏంటంటే ఇవి కామెంట్స్ అనమాట. దీన్ని మల్టీలైన్ కామెంట్ అంటారు. అంటే మీరు /* పెట్టి ఇక్కడ చూడండి, /* పెట్టిన తర్వాత మీరు ఏ చెత్త రాసినా కంట్రోలర్ పట్టించుకోదు, మళ్ళీ */ రాసే వరకు మధ్యలో ఉన్నంతా కూడా కంపైల్ అవ్వదు అనమాట. దీన్ని మల్టీలైన్ కామెంట్ అంటాం. సింగిల్ లైన్ అయితే // పెడతాం, ఇది సింగిల్ లైన్ కామెంట్ పైన ఉంది, రైట్. సో ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ కీప్యాడ్ అని ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఇది C++ స్టైల్. కీప్యాడ్ అనే దానికి ఏంటి, మేక్ కీ మ్యాప్
మేక్ కీ మ్యాప్ అంటే అర్థం అంటే ఒక అరేలో ఉన్నటువంటి కీస్ని మనం దీనికి మ్యాప్ చేస్తాం అనమాట. అంటే నీకు ఈ నెంబర్ వచ్చింది, సపోజ్ PA7 దగ్గర బటన్ నొక్కితే నాకు ఈ నెంబర్ రిటర్న్ అయింది అంటే అది ఈ యారేలో ఏ క్యారెక్టర్ని ఇండికేట్ చేస్తుంది. ఇందాక చెప్పిన దాంట్లో ఫస్ట్ రో ఫస్ట్ కాలం కనుక మనకి ప్రెస్ అయితే దాని అర్థం రోల్ నెంబర్ 1 అని అర్థం. సో అలాగే ఇక్కడ కూడా అంటే కీని మ్యాప్ చేసి రో పిన్స్, కాలం పిన్స్, రోసు, కాలమ్స్తో మ్యాప్ చేసే ఒక ఫంక్షన్ అనమాట. ఇప్పుడు కీప్యాడ్ని మనం ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేసాం చూడండి, దాని తాలూకు సింటాక్స్ ఇది. సో మీరు ఏదైతే కీ మ్యాప్ చేశారో దాంట్లో కీస్ అనేదాన్ని తీసుకుని మీరు రో పిన్స్ ఏవైతే చెప్తున్నారో అవి రో పిన్స్, కాలం పిన్స్ ఏవైతే చెప్తున్నారో కాలం పిన్స్, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తారు. జస్ట్ ఇది ఒక ఆబ్జెక్ట్ అంతే. ఈ ఒక్క లైన్తో మొత్తం బ్యాక్గ్రౌండ్లో అన్నీ జరిగిపోతాయి. తర్వాత ఇక్కడ చూడండి, సెటప్లో మనం రాసేది అంటే సెటప్ అనేది ఫస్ట్ చెప్తావు అనమాట. నువ్వు కంట్రోల్ పని చేసి తర్వాత నువ్వు రొటీన్ చేసుకోవాలి. LCD.init అని ఉందండి. LCD.init అంటే అర్థం, ఇనిట్ అంటే అర్థం ఇనీషియలైజేషన్ అని షార్ట్ ఫామ్ అనమాట. కానీ అలాగే ఇనీషియలైజేషన్ రాయకూడదు, దాని సింటాక్స్ ఇనిటే. అంటే LCDని స్టార్ట్ చేయని చెప్తాం. స్టార్ట్ చేసిన తర్వాత LCD.backlight అని అన్నాం. దీనికి నో బ్యాక్ లైట్ అని ఇంకో ఫంక్షన్ కూడా ఉంది. నో బ్యాక్ లైట్ అంటే లైట్ ఆరిపోతుంది, బ్యాక్ లైట్ అంటే లైట్ వెలుగుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ ఉంది LCD మీద, ఇది మీరు బ్యాక్ లైట్ అన్నప్పుడు వెలుగుతుంది, నో బ్యాక్ లైట్ ఇస్తే ఇది ఆరిపోతుంది అనమాట. అది కూడా ఫంక్షనే. అలాగే దీని లోపల కర్సర్, ఇప్పుడు మన మౌస్ కర్సర్ ఎలాగైతే మూవ్ అవుతుందో LCDలో 2 రోస్లో ఉన్న క్యారెక్టర్స్ అక్కడ రాయడానికి LCD.set cursor అని ఇంకో ఫంక్షన్ అనమాట. ఇందులో 0,0 అంటే ఈ యాక్చువల్గా ఇది రో, ఇవి కాలమ్స్, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కార్నర్లో. సో దీని అర్థం ఏంటంటే ఈ టాప్లో 0,0 అంటే ఇక్కడ మనం చూస్తున్న ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్ని 0,0 అంటారు. అదే కిందకు వచ్చారనుకోండి అది 0,1 అంటారు. అంటే కాలం ఏమో 0నే, కానీ రో అనేది ఫస్ట్ రో. అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఈ ఫస్ట్ రో అని మనం ఏదైతే అంటున్నామో దాన్ని 0th రో అంటారు, దాని కింద ఉన్నదాన్ని ఫస్ట్ రో అంటారు. అలాగే ఇక్కడ 16 క్యారెక్టర్లు ఉన్నాయి చూడండి. 0 కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, 16th కాలం వరకు. 16 ఉండదు, 15 వస్తుంది అనమాట. అంటే 0 నుంచి 15. సో ఆ రకంగా 0తో స్టార్ట్ అవుతాయి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. సో ఇక్కడ మనం సెట్ కర్సర్ 0,0 అంటే అర్థం అంటే టాప్ రోలో ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర ప్రింట్ అవుతుంది. అదే కానీ 0,1 అన్నారనుకోండి ఫస్ట్ కాలంలో సెకండ్ రోలో ప్రింట్ అవుతుంది అనమాట. 0,0కి 0,1కి తేడా అది. LCD.print, ఈ LCD.print అనే ఫంక్షన్ ఇప్పుడు మనం కర్సర్ ఎక్కడైతే పెట్టామో అక్కడ ఈ రాసిన క్యారెక్టర్స్ని ప్రింట్ చేస్తుంది. ప్రెస్ ఏ కీ, మధ్యలో స్పేస్లు కూడా కౌంట్ అవుతాయండి. ఇక్కడ మొత్తం 16 క్యారెక్టర్లు మాత్రమే ప్రింట్ అవుతాయి. మీరు పెద్దది ఏదైనా రాస్తే 16 తర్వాత రాసినవన్నీ కూడా ఎగిరిపోతాయి, అక్కడ ప్రింట్ అవ్వవు. ప్రెస్ ఏ కీ, యాజ్ యూ లైక్ అని ఇలాంటిది ఏదైనా ఇస్తే ఈ ప్రెస్ ఏ కీ ప్రింట్ అవుతుంది, తర్వాత క్యారెక్టర్లు అన్నీ ఎగిరిపోతాయి అనమాట. సో అది చూసుకుని మీరు 16 క్యారెక్టర్లు వచ్చేలాగా లెక్క పెట్టుకుని అక్కడ మీరు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత లూప్లో ఏ ఉండదు. క్యారెక్టర్ కీ అనే ఒక వేరియబుల్ని మనం క్యారెక్టర్ వేరియబుల్ కింద డిక్లేర్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు keypad.getKey. C++లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్పాం కదా. ఈ కీప్యాడ్ అనే ఆబ్జెక్టు గెట్ కీ అనే ఫంక్షన్తో ఏం చేస్తుందంటే వెతుకుతుంది అనమాట. ఏ కీ ప్రెస్ అయిందని వెతుకుతూ ఉంటుంది. సో ఏదైనా కీ ప్రెస్ అయితే ఆ కీ అనే దాంట్లోకి ఆ క్యారెక్టర్ వస్తుంది అనమాట. అది 1, 2, 10 ఉండదు, ఆఫ్కోర్స్ 9 కానీ, ఏ కానీ, బి కానీ, ఇలా ఏ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ కీ అంటే ఏదన్నా ఒక కీ కనుక ప్రెస్ అయితే సాటిస్ఫై అయినప్పుడు ఇది వెళ్తుందండి, ఈ లూప్లోకి వస్తుంది. LCD.clear అంటే కీ ఏదైనా ప్రెస్ చేస్తే మొత్తం LCDలో ఉన్న స్క్రీన్ అంతా తుడిచేస్తుంది అనమాట. తుడిచేసి LCD.set cursor అంటే వాడు ఏదైనా కీ కనుక ప్రెస్ చేస్తే మళ్ళీ ఫస్ట్ లైన్లోకి వెళ్ళిపోయి 0,0 చూడండి, సెట్ కర్సర్ 0,0. LCD.print ఏంటి, కీ ప్రెస్డ్. ఇంతకు ముందు వరకు ప్రెస్ ఏ కీ అని వచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది కీ ప్రెస్డ్. అంటే నువ్వు ఏ కీ నొక్కావో అదేం కీ, LCD.set cursor 0,1 అని చూడండి. అంటే పై లైన్లో కీ ప్రెస్డ్ అని రాసి కింద లైన్లోకి వచ్చి LCD.print కీ అని ఇచ్చారు. అంటే ఏ కీనైతే పైనాడు ప్రెస్ చేశాడో ఇక్కడ రిటర్న్ అయిందో క్యారెక్టర్ కీ, ఆ కీని ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది. అంతే, ఇదే కోడ్. జస్ట్ దీన్ని అప్లోడ్ కొట్టండి. చేసిన తర్వాత మీరు అవుట్పుట్ ఏంటన్నది ఇక్కడే చూడొచ్చు. అప్లోడింగ్ ప్రాసెస్ జరిగిందండి. అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇక్కడ నాకు డన్ అప్లోడింగ్ వచ్చింది. సో ఈ డన్ అప్లోడింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. మన LCDలో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందో చూడండి. ఇంతకుముందు వేరే ఏదైతే ఉండేవి, వేరే ప్రోగ్రాంలు అవి ప్రెస్ ఏ కీ అని వచ్చింది. సో ఇక్కడ కీప్యాడ్లో నేను ఏదైనా ఒక కీ ప్రెస్ చేశాను అనుకోండి, రెండు కలిపి చూపిస్తాను. ఇప్పుడు ఏ అనే ఇక్కడ క్యారెక్టర్ నేను ప్రెస్ చేయబోతున్నాను. ఒకసారి ఇది నొక్కాను చూడండి, కీ ప్రెస్డ్ ఏ అని వచ్చింది. ఇప్పుడు నేను అది కాకుండా సపోజ్ ఇక్కడ 9 అనేది ఇది ఒకసారి నొక్కుతా చూడండి, కీ ప్రెస్డ్ 9 అని వచ్చింది. ఇప్పుడు స్టార్ నొక్కుతా దీని తర్వాత. సో ఇక్కడ స్టార్ ఇలా నొక్కంగానే
కీ ప్రెస్డ్ స్టార్ అని వచ్చింది. అలాగే 0 హ్యాష్ 1 ఇలా ఏ నెంబర్ నొక్కితే ఆ నెంబర్ వస్తుంది. ఈ పని అయిపోగానే ఈ కీప్యాడ్ని ఇలా బయటికి లాగేసి తీసేసి జాగ్రత్త పెట్టుకోండి. థ్యాంక్ యూ.